అండి, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నెల అనగా నవంబర్ 8వ తారీఖు ఉదయం 9 గంటలకు రెండవ శనివారం మరి భద్రాద్రి కొత్తగూడెంలో మనం మెయిన్ క్యాంపస్లోనే మరి ఈ ఆరాధన మరి జరగనై ఉందండి. ఏ ప్రాంతంలో నుండి ఈ వీడియో చూస్తున్నా తప్పక ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఈ ఆరాధనలో నడిపించినై ఉన్నారు. మరి అలాగే నవంబర్ 11వ తారీఖు విజయవాడలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపం జింకాని గ్రౌండ్స్ పక్కన ఉన్న మరి కళ్యాణ మండపంలోనే మరి ఈ తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. తప్పక మరి ఆరాధనలో పాల్గొనండి. ప్రతి నెల అద్భుతంగా ప్రభు నడిపిస్తున్నారు. ఈ నెల కూడా మిమ్మల్ని నడిపించి గొప్ప చేయబోతున్నారండి. అలాగే వెంటనే మరి నవంబర్ 12వ తారీఖు ఒంగోలుకి రాబోతున్నాం. ఒంగోలులో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మరి అంబేద్కర్ భవన్లోనే ఈ ఆరాధన ఉదయం 9 గంటలకు నవంబర్ 12వ తారీఖు జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనలో 3 ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో మిమ్మల్ని మరి ఒక చక్కని మార్గంలో నడిపించే ఈ తైలాభిషేక ఆరాధన కుటుంబ పోరాటాలతో ఇబ్బందులతో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారా? సమాధానం సంతోషం లేక ఉన్నారా? రండి. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు తాకనే ఉన్నారు. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో ధైర్యాన్ని నెమ్మదిని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం కదండి. సమాధానం లేని సమయంలో కృంగిపోయిన పరిస్థితులలో బాధతో మన గుండెంత నిండుకొని ఉన్నప్పుడు ఆయన మాటలు మనల్ని బలవంతులుగా చేస్తూ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, ప్రభు ఇస్తున్నాయి చక్కని వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థిద్దాం. అంతకుముందు మరి మన స్థితి కొద్దిగానే ఉండొచ్చు, కానీ ప్రభువు అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్నారు. తుదకు అద్భుతమైన మహాభివృద్ధిలోనికి నేను నడిపిస్తానని. ప్రైజ్ ది లార్డ్. మాట ఇచ్చారా? మాట ఎన్నటికీ తప్పరండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప, ప్రభు వాత్సల్యత, ప్రభు ప్రేమ మనతో ఉంటే మనం అద్భుతంగా నడిపించబడతాం కదండి. చూడండి, ఉదయకాల సమయంలో నీవు అనుకుంటున్నావు నా జీవితం ఇంతేనేమో కదా, లేకపోతే నా బ్రతుకు ఇంతేనేమో. కొన్నిసార్లు మనకు మనమే అనుకుంటాం నా జీవితంలో ఇంకా నా స్థితి ఇంతే అని ఒక డిక్లరేషన్ ఇస్తూ ఉంటాం కదండి. ఎదుటివారు అంటున్నది అంటే ఒక వంతు అయితే మనము మన జీవితాల గురించి తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. తక్కువ మాటలు మరి మన జీవితం గురించి మనమే మాట్లాడుతూ ఉంటాం. ప్రభు అంటున్నారు, నీ జీవితం మరి అంతకుముందు కొద్దిగా ఉన్నాను, నేను మహాభివృద్ధిలోనికి నడిపిస్తానని. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఎవరి మాటలు కాదు, నీ మాటలు కాదు, ఎవరి మాటలు కాదు, అన్నిటినీ పక్కకు పెట్టేద్దామండి. ప్రభు మహాభివృద్ధిలోనికి నడిపిస్తానే వాగ్దానం చేస్తూ ఉండగా అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితంలో ఉంటే మారా బ్రతుకులు మధురంగా మార్చబడతాయి కదండి. ఆయన తోడు మనతో ఉంటే మనం అద్భుతంగా ఉంచబడతాం, అద్భుతంగా ముందుకు సాగగలుగుతాం. మన జీవితంలో యేసయ్య లేకపోతేనే అంత శూన్యం అండి. మనలో ఎలాంటి మరి అభివృద్ధిని మనం చూడలేము. చూడండి, ఎప్పుడైతే మన జీవితంలో ఆయన ఉంటారో, ఎప్పుడైతే నా మాటలు ఉంటాయో, ఎప్పుడైతే చక్కని వాక్యము ప్రార్థన కలిగిన జీవితాలతో మనం ముందుకు సాగుతామో, భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు సాగుతామో, అప్పుడు మనం వర్ధిల్లింపబడతాం. ఏ ఉదయకాల సమయంలో దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక విఫలమే. మన జీవితాలు ఇంకా అక్కడే ఉంటాయి, ఆగిపోయే జీవితాలుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆయనను కలిగి మనం ఉండడం ప్రారంభిస్తామో అప్పుడు అద్భుతంగా నడిపించబడతాం.
మహాభివృద్ధిలోనికి నడిపించబడతాం. ప్రైజ్ ద లార్డ్. ఈ చక్కని మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ఈ భూమిలో ఒక చెట్టు నాటబడి అది ఎంతవరకు ఉండగలుగుతుందో అంతవరకే దాని ఆయుష్ అండి. ఎప్పుడైతే ఆ చెట్టు అంటే ఆ భూమిలో నుండి తీసివేయబడుతుందో అప్పుడు దానికి ఊపిరి ఉండదు. అప్పుడు మరి కొద్ది కాలం అంటే 1 రోజు 2 రోజులు 3 రోజుల తర్వాత మనం చూస్తే అది ఎండిపోవడం ప్రారంభిస్తుంది. అంటే దాని జీవం ఎప్పుడంటే భూమిలో ఉన్నంత వరకే. అది మహాభివృద్ధిలోనికి నడిపించబడి చక్కని ఫలాలను ఇస్తుంది. మన జీవితాలు కూడా ఫలభరితంగా మార్చబడాలంటే ఈ భూమికి సాదృశ్యమైన మరి దేవుణ్ణి ధరించుకొని మనం ఉండాలి, ఆయనలో ఉండాలి. ఇక్కడ మనం చూస్తే చెట్టు మనము, భూమి యేసయ్య. మనం ఎప్పుడైతే ఆయనలో నాటబడి ఉంటామో అప్పుడే అభివృద్ధి. ఈ చక్కని మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ఇక జీవితం ఇంతే కాదు, అభివృద్ధిలోనికి నడిపించబడబోతుంది. ధైర్యంగా ఉండండి, ఫలించబోతున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థిద్దామా? దేవుడు నన్ను బలపరచయ్య, నడిపించండి, మహాభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయా మా జీవితం ఇదిగోండి అయా మహాభివృద్ధిలోనికి నడిపిస్తానని అద్భుతకరంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మీ మాటల్ని పట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నామయ్యా. ప్రభా ఇదిగోండి ఈ బ్రతుకంతా కూడా మేము ఫలించుదుము గాక. మహాభివృద్ధిలోనికి నడిపించబడదుము గాక. ఎక్కడైతే ఎవరి జీవితాలు అయితే ఆగిపోయి ఉన్నాయో ప్రభా, ఎవరైతే మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నారో, ఎవరైతే మీలో ప్రభా ఇదిగోండి బలహీనులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి. మీలో ఉన్నప్పుడే మా జీవితానికి విలువయ్యా. అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఈ చక్కని వాగ్దానముతో అందరినీ మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. మా ప్రియులందరి వాగ్దానము ద్వారా బలపరచబడుదురుగాక, గొప్పవారగుదురుగాక. చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో క్షేమము కలుగునుగాక, వెళ్తున్న మార్గాల్లో క్షేమం కలుగునుగాక. ఈ రోజంతట్లో ప్రభా ప్రతి ఒక్కరు మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే బలపరచండి, నడిపించండి. దీనులను, విధవరాలను, అనాథులను, వృద్ధులను, భయంకరమైన పరిస్థితుల్లో సమస్యలో ఉన్న వారిని ఇదిగోండి వారి పైన మీ దయను చూపించమని వేడుకుంటున్నాం. మీ కృపచేత నింపండి, బలముగా నడిపించండి. ప్రతి ఆటంకాలు, పోరాటాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న యవనస్తులను ప్రాముఖ్యం మీ చేతులకు అప్పగించండి. చక్కని భవిష్యత్తు బిడ్డలుకుంటును గాక. ఇదిగోండి చిన్నవారి పైన నీ కృప, పెద్దవారి పైన మీ కృప, వృద్ధుల పైన మీ కృప, ప్రభ యవనస్తుల పైన మీ కృప, అందరిపైన మీ కృప కుమ్మరించబడును గాక. ఏ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారిని ప్రత్యేకంగా బ్లెస్ చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలాగే ప్రభ ఎంతమంది సమస్యలతో ఉన్నారు, పోరాటాలతో ఉన్నారు, వారికి విడుదల కలుగును గాక. ప్రతి బలహీనతల నుంచి, రుగ్మతల నుంచి మీరు విడుదల పరుస్తూ మంచి ఆరోగ్యం చేత నింపుతూ ఈ వాగ్దానము చేత బలంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.